ఈ రోజు వీడియోలో మనం కూర్మ పురాణం గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో కాంటెంట్స్ వచ్చేటప్పటికి కూర్మ పురాణంలో ఉండే విషయాలు తెలుసుకోబోతున్నాం. అలాగే దుర్జయుడి కథ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క వెన్నుతో పోల్చబడింది. ఇందులో 17,000 శ్లోకాలు అనేవి ఉన్నాయి. ఇందులో 99 అధ్యాయాలు కూడా ఉన్నాయి. ఇందులో 2 భాగాలు అనేవి ఉన్నాయి. పూర్వార్ధంలో 53 అధ్యాయాలు, ఉత్తరార్ధంలో 46 అధ్యాయాలు అనేవి ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు ఇంద్రుని సమక్షంలో మహర్షులకు చెప్పినదే ఈ పురాణం. శ్రీ మహర్షుల మధ్యన జరిగిన సంవాదం ఇందులో మనకి కనిపిస్తుంది. సృష్టి ధర్మాలు ఇందులో కనిపిస్తాయి. యుగ ధర్మాలు కూడా ఇందులో కనిపిస్తాయి. వానప్రస్థాశ్రమం యొక్క ప్రాధాన్యత కూడా ఇందులో చెప్పబడింది. బ్రహ్మ యొక్క 9 కుమారుల గురించి కూడా వివరించబడింది. దేవాలయాల ప్రాశస్త్యము, తీర్థయాత్రల ప్రాశస్త్యము అంటే వాటి యొక్క ప్రాధాన్యత ఇందులో చెప్పబడింది. వామనావతారం గురించి ఇందులో పేర్కొనడం కూడా జరిగింది. ఈ పురాణం పేరులో విష్ణుమూర్తి అవతారంలోని పేరున్నప్పటికీ కూడా వాస్తవానికి ఇది విష్ణువు, శివులకు సంబంధించిన ఇతిహాసాలు, తీర్థ వేదాంత శాస్త్రాల యొక్క కలయిక, శైవ సంబంధ ప్రదేశాలు, ఇతర పంచరాత్ర కథలు, విష్ణువు గాథలు ప్రముఖంగా వివరిస్తుంది. ఈశ్వర గీత కఠోపనిషత్, శ్వేతాశ్వతర ఉపనిషత్ వంటి ఉపనిషత్తుల అంశాల గురించి కూడా సూచిస్తుంది. స్వభావం గురించి స్వయంగా వివరిస్తుంది. శివుడు జీవాత్మ, పరమాత్మ, బ్రహ్మ, పురుష, ప్రకృతి, మాయ, యోగ, మోక్షాలను గురించి వివరిస్తాడు. భక్తి యోగం ద్వారా ఏ వర్ణానికి చెందిన వారైనా ముక్తి పొందవచ్చునని ఈ యొక్క కూర్మ పురాణం చెబుతుంది. ఇప్పుడు మనం దుర్జయుడి కథ గురించి చూద్దాం. చంద్రవంశంలో పుట్టిన దుర్జయుడు ఒకరోజు యమునా తీరానికి వెళ్ళినప్పుడు ఊర్వశి అనే పేరు గల ఆమెను చూసి మోహిస్తాడు. ఆమెతో కొంచెం సేపు గడిపి అతను ఇంటికి బయలుదేరినప్పుడు తన భార్యకు తన మొహం ఎలా చూపించుకోగలను అని అనుకుంటాడు. అయితే తన భార్య దివ్య దృష్టితో తన భర్త చేసింది తెలుసుకుంటుంది. తన తప్పు సరిదిద్దుకొని ఆ పాపాన్ని తొలగించుకోండి అని చెప్తుంది. అయితే దుర్జయుడు కండవ మహర్షి ఆశ్రమానికి బయలుదేరినప్పుడు ఒక గంధర్వుడు ఎదురుపడతాడు. అతని మెడలో తన ఊర్వశికి ఇచ్చిన మాల కనిపించింది. అతనితో పోరాడి దాన్ని తీసుకుంటాడు. ఊర్వశి దగ్గరకు మరలా బయలుదేరతాడు. అయితే మీ భార్య మాటలు మర్చిపోయారా అని ఊర్వశి అడగగా అతను వినలేదు. అప్పుడు ఊర్వశి తన యొక్క వికృత రూపం అంటే రాక్షస రూపం చూపేసరికి దుర్జయుడు వెనక్కి వచ్చాడు. కండవ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. కండవ మహర్షి సలహా మేరకు కాశీ సందర్శించి మోక్షం పొందినట్టుగా తెలుస్తుంది. ఈ విధంగా దుర్జయుడి యొక్క కథ మనకి